నమస్తే అండి. నేను మీ కేకే. ప్రతి శనివారం బిఎన్కేలో మోటివేషన్ స్పీచ్ ఇస్తా కదండి. ఇవాళ మోటివేషన్ స్పీచ్ వచ్చి ఒక మనిషికి మోటివేషన్ అవసరమా? క్వశ్చన్ మార్క్ అండి. అవసరమా కాదా? ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, మన బాడీకి ఫుడ్ అవసరమా లేదా? ఫుడ్ తింటేనే కదా సార్ బాడీ హెల్తీగా ఉండేది. అది కూడా గుడ్ ఫుడ్, బ్యాడ్ ఫుడ్. బ్యాడ్ ఫుడ్ అంటే ఏం లేదండి, జంక్ ఫుడ్. జంక్ ఫుడ్ తింటే మన హెల్త్ పాడేది, గుడ్ ఫుడ్ తింటే మన హెల్త్ అనేది మంచిగా ఉంటుంది. అలాగే మైండ్కి కావాల్సింది మోటివేషన్ సార్. అంటే మోటివేషన్లో కూడా గుడ్ మోటివేషన్, బ్యాడ్ మోటివేషన్స్ ఉంటాయి సార్. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక్కొక్క సందర్భంలో మోటివేషన్ సిచ్యువేషన్స్ బట్టి వస్తూ ఉంటాయి సార్ ఆటోమేటిక్గా. ఎగ్జాంపుల్ చెప్తా సార్, ఇది చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే మహారాష్ట్ర స్టేట్లో ఒక లేడీ ఉందండి. మ్యారథాన్ అంటే రన్నింగ్ రేస్ అండి. అది చాలా ప్రాక్టీస్ అవ్వాలి, చాలా స్కిల్స్ ఉండాలి. కానీ ఒక లేడీ, అది కూడా శారీలో, అంటే చీర కట్టుకొని ఉంటారు కదా సార్, డ్రెస్ ఏం లేకుండా చీరే కట్టుకొని, అప్రాక్సిమేట్లీగా ఆమె ఏజ్ ఒక 56 సంవత్సరాలండి. అంటే 56. హాఫ్ సెంచరీ చేసిన లేడీ, ఒక 56 సంవత్సరాల లేడీ మ్యారథాన్ అనే రన్నింగ్ రేస్ లో విజేతగా గెలిచిందండి. అది చాలా ప్రొఫెషనల్స్ అయితేనే ఆ మ్యారథాన్ అనే రన్నింగ్ రేస్ గెలుస్తారండి. కానీ ఈమె ప్రొఫెషనల్ కాదు, ఏమీ లేదు. ఆమెకి అప్పుడు కొంతమంది అడిగారు, మిమ్మల్ని ఏది మోటివేట్ చేసిందండి? అది కూడా మీరు శారీలో ఉండి రన్నింగ్ రేస్ చేశారు, దాంట్లో గెలిచారు, ఎలా అని అడిగితే ఆ లేడీని, వాస్తవంగా ఆయన హస్బెండ్ హాస్పిటల్లో ఉన్నారండి. ఆమెకి హాస్పిటల్ పేమెంట్ చేసే బిల్స్కి అమౌంట్ లేక ఆమె మోటివేషన్ అయిందని ఆమె చెప్పింది. అందరూ కూడా అవాక్కయ్యారు. రీజన్ ఏంటి, మీ మోటివేషన్ ఇదా అని అనగానే, అవును సార్, నాకు మా హస్బెండ్ అంటే ఇష్టం, ఆయన్ని ఎలా అన్నా బతికించుకోవడానికి ఈ రన్నింగ్ రేస్లో రాత్రి చూశాను పేపర్లో, ఇలాగా మీ రన్నింగ్ రేస్ కాంపిటీషన్ గెలిస్తే 60,000 రూపీస్ వస్తాయి అన్నారు. అందుకనే నేను వచ్చి పార్టిసిపేట్ చేశాను, గెలిచాను. వితౌట్ స్కిల్స్, నో ప్రొఫెషనల్, నో షూస్, ఓన్లీ శారీ మీద పరిగెత్తి గెలిచారండి. ఒకటే సార్, మనం ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు డిమోటివేట్ అనేది అవ్వకూడదు, మోటివేట్ అవ్వాలి. ఆటోమేటిక్గా మీకు సక్సెస్ అనేది మీకు నెక్స్ట్ స్టెప్పే సార్. ఇప్పుడు ఆ లేడీ ఉంది సార్, ఆమె ఏంటి, ఎటువంటి స్కిల్స్ లేవు, అయినా సరే ఎలా గెలిచింది అంటే మోటివేషన్. ఇక్కడ ఆమె సత్తా ఏంటి, మా హస్బెండ్ ఎలానా బతికించుకోవాలి, ఆ మెడిసిన్స్కి అయ్యే ఖర్చు నేను పెట్టుకోవాలనుకుంది, ఆటోమేటిక్గా గెలిచిందండి సార్. మైండ్ ఎప్పుడు కూడా పాజిటివ్ వైపు వెళ్ళడానికి ఇష్టపడదు, నెగిటివ్ వైపు. ఎందుకంటే మైండ్కి ఏంటంటే ఎప్పుడు కూడా ఫ్రీనెస్ కావాలి, అంటే కష్టపడకుండా. కానీ మనం మోటివేట్ అయ్యి దాన్ని పుషప్ చేయాలి, ఇది సాధించగలము అని అనుకుంటే ఆటోమేటిక్ సక్సెస్ అనేది మీకు నెక్స్ట్ స్టెప్. నేను చెప్పేది ఒకటే సార్, మీరు డిమోటివేట్ అవ్వదు సార్, మోటివేట్ అవ్వండి. అది కూడా గుడ్ మోటివేషన్స్ చేసుకోండి, ఆటోమేటిక్గా సక్సెస్ అనేది మీకు నెక్స్ట్ స్టెప్. థ్యాంక్ యూ సార్. నేను మీ కేకే. మీరు అందరూ కూడా గుడ్ మోటివేషన్లో ఉంటారని కోరుతున్నా సార్. అందరూ కూడా మోటివేట్ అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సార్. నేను మీ కేకే.